పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు 15వ తారీఖు భారతదేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, భారత స్వాతంత్ర దినోత్సవం మరియు మరియమ్మ స్వర్గారోపణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన క్రీస్తు యేసులోని సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఒకవైపు మనం భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఆగస్టు 15న మన కథోలిక విశ్వాసంలో ఎంతో ఆనందంతో జరుపుకునే పరిశుద్ధ కన్య మరియ స్వర్గారోపణ మహోత్సవంను ఆచరిస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాలు మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. దేశానికి స్వతంత్రం అవసరం, మన హృదయానికి పాపం నుండి స్వతంత్రం అవసరం, దేశానికి మంచి పౌరులు అవసరం, దేవునికి పవిత్రమైన జీవితం గడిపే పిల్లలు అవసరం. స్వాతంత్ర్యం అంటే కేవలం బంధాల నుండి విముక్తి కాదు. మన దేశం ఎన్నో సంవత్సరాలు పరాయి పాలనలో బాధపడింది. ఎందరో స్వతంత్ర సమర యోధులు తమ జీవితాలను, కుటుంబాలను అంకితం చేశారు. మరి ఈనాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ శుభ సమయాన పండుగ గురించి మనకి కొత్త విషయాలను నేర్చుకుందాం. నేను నిజంగా స్వతంత్రుడనేనా? బయట మనం స్వతంత్రులు కావచ్చు, కానీ కోపానికి బానిసగా ఉంటే, ద్వేషానికి బానిసగా ఉంటే, అసూయకు బానిసగా ఉంటే, వ్యసనాలకు బానిసగా ఉంటే, అహంకారానికి బానిసగా ఉంటే, యేసు చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం. పాపం చేసే ప్రతి వాడును పాపానికి దాసుడే. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకే నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు. నిజమైన స్వాతంత్రం అంటే పాపం నుండి విముక్తి, చెడు అలవాట్ల నుండి విముక్తి, ద్వేషం నుండి విముక్తి, స్వార్థం నుండి విముక్తి. భారతదేశానికి స్వాతంత్ర్యం మన హృదయానికి క్రీస్తు. మన దేశాన్ని ప్రేమించడం మన క్రైస్తవ బాధ్యత. మనం మంచి పౌరులుగా ఉండాలి, దేశ చట్టాలను గౌరవించాలి, దేశం కోసం ప్రార్థించాలి, పేదలను, బలహీనలను, బాధపడుతున్న వారిని ఆదుకోవాలి. యేసు మనకు ప్రేమను నేర్పిస్తూ ఉన్నారు. మన దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాల మధ్య కూడా మనం ఒకరినొకరు సోదరి సోదరుమణులుగా చూడాలి. దేశభక్తి అంటే కేవలం జెండాను ఎగురవేయడం కాదు. దేశభక్తి అంటే మన దేశాన్ని మన జీవితం ద్వారా మంచిగా మార్చడం. ఒక కుటుంబంలో ప్రేమ ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అలాగే మన దేశంలో పరస్పర గౌరవం, న్యాయం, నిజాయితీ, ప్రేమ ఉంటే భారతదేశం మరింత అందంగా దేశంగా మారుతూ ఉంది. ఈ రోజున మరియ తల్లికి మనకు చూపిస్తున్న మార్గం ఏమిటి అంటే, ఈ స్వాతంత్ర దినోత్సవంతో పాటు మనం మరియమ్మ స్వర్గారోపణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి జీవితాన్ని చూస్తే ఒక గొప్ప రహస్యం కనిపిస్తుంది. ఆమె తన స్వేచ్ఛను దేవుని చిత్తానికి సమర్పించింది. దూత ఆమెకు దేవుని ప్రణాళికను తెలియజేసినప్పుడు ఆమె భయపడకుండా ఇలా చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అది మరియమ్మ యొక్క గొప్ప స్మరణ. ఆమెకు తన జీవితంపై స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛను స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించింది. ఇదే మనకు గొప్ప పాఠం. స్వేచ్ఛ అంటే నాకు నచ్చినట్లు నేను చేస్తాను కాదు. స్వేచ్ఛ అంటే దేవునికి నచ్చినట్లు నేను జీవిస్తాను అని చెప్పగలగడం. మరియ తల్లి పవిత్రతకు ఆదర్శం. మరియమ్మ శరీరంతో, ఆత్మతో దేవునికి చెందిన పవిత్రమైన వ్యక్తి. ఆమె హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చింది. ఈరోజు ప్రపంచం మనకు ఎన్నో స్వేచ్ఛలను ఇస్తుంది, కానీ ప్రతి స్వేచ్ఛ మనకు మేలు చేయదు. మన కళ్ళకు నచ్చినది చూడటానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ పవిత్రమైన దాన్ని చూడటానికి మన కళ్ళను కాపాడుకోవాలి. మన నోటికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ ఇతరులను గాయపరచకుండా మాట్లాడాలి. మనకు కోపం వచ్చే స్వేచ్ఛ ఉంది,
అనిపిస్తుంది. కానీ క్షమించగలిగే శక్తిని ఎంచుకోవాలి. మనకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండవచ్చు. కానీ క్రీస్తు మనకు క్షమను ఎంచుకోమంటూ ఉన్నారు. ఇదే క్రైస్తవ స్వాతంత్ర్యం. మరియమ్మ మోక్షారోపణ మనకు ఇచ్చే ఆశ. మరియమ్మ మోక్షారోపణం మనకు ఒక గొప్ప ఆశనిస్తుంది. మన జీవితం ఈ భూమితో ముగియదు. మన లక్ష్యం కేవలం మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి పేరు సంపాదించడం మాత్రమే కాదు. మన అంతిమ గమ్యం దేవునితో నిత్య జీవితం. మరియమ్మ తన జీవితాన్ని దేవునికి అర్పించింది. దేవుడు ఆమెను మహిమపరిచాడు. అందుకే ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నా జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మన దగ్గర సంపద ఉండవచ్చు, పదవి ఉండవచ్చు, గౌరవం ఉండవచ్చు, కానీ చివరికి దేవుని ముందు మనం తీసుకువెళ్ళేది మన ప్రేమ, మన విశ్వాసం, మన పవిత్రత, మన సేవ జీవితం. దేశం కోసం ప్రార్థిద్దాం. ఈ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మన దేశం కోసం ప్రార్థించుదాం. మన దేశ నాయకులకు జ్ఞానం కలగాలని ప్రార్థించుదాం. పేదలకు న్యాయం లభించాలని ప్రార్థించుదాం. రైతులు, కార్మికులు, సైనికులు, ఉపాధ్యాయులు, వైద్యులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతు సేవ చేయాలని ప్రార్థిద్దాం. మన దేశంలో శాంతి ఉండాలి. మన కుటుంబాల్లో శాంతి ఉండాలి. మన హృదయాల్లో క్రీస్తు ఉండాలి. మరియు తల్లి మన దేశాన్ని తన తల్లి హృదయాల్లో కాపాడాలని ప్రార్థించుదాం. ప్రియమైన వారులారా, ఈరోజు 2 స్వతంత్రాలను గుర్తు చేసుకుందాం. భారతదేశానికి లభించిన స్వాతంత్ర్యం మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మరియమ్మ స్వర్గారోపణం మన పరలోక గమ్యాన్ని గుర్తు చేస్తుంది. మన దేశాన్ని ప్రేమిద్దాం. మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిద్దాం. పాపం నుండి స్వేచ్ఛ పొందుదాం. దేవుని చిత్తానికి మన జీవితాన్ని అర్పిద్దాం. మరియు తల్లిలా మనం కూడా చెబుదాం, ప్రభువా, నేను నీ దాసుడిని, దాసురాల్ని, నీ చిత్తమే నా జీవితానికి మార్గం. మన భారతదేశం దేవుని ఆశీర్వాదాలతో నిండిపోవాలి. మన కుటుంబాలు శాంతితో నిండాలి. మన యువత మంచి మార్గంలో నడవాలి. మన హృదయాలు క్రీస్తు ప్రేమతో నిండాలి. మరియమ్మ మనందరినీ తన తల్లి హృదయంలో దాచుకొని చివరకు తన కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధికి నడిపించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా ప్రియమైన భారతదేశాన్ని స్వాతంత్ర్యం ప్రసాదించినందుకు నీ కృతజ్ఞతలు. మా దేశాని కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా దేశాన్ని కాపాడండి. మా నాయకులకు జ్ఞానం ప్రసాదించండి. మా దేశంలో శాంతి, ఐక్యత, న్యాయం, సోదరభావం వర్ధిల్లునట్లు దీవించండి. ప్రభువా, బయట స్వాతంత్ర్యాన్ని మాత్రమే కాకుండా మా హృదయాలను కూడా పాపం నుండి స్వతంత్రులను చేయము. పరిశుద్ధ కన్య మరియమ్మ, నీవు దేవుని చిత్తానికి అవును అని చెప్పినట్లే మేము కూడా దేవుని చిత్తానికి విధేయులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను కాపాడండి. మా పిల్లలను ఆశీర్వదించండి. మా యువతను మంచి మార్గాన్ని చూపండి. బాధపడుతున్న వారికి, అనారోగ్యం ఉన్న వారికి ఓదార్పునివ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి బలాన్ని ప్రసాదించండి. మరి తల్లి స్వర్గారోపణ మహిమ మాకు నిత్య జీవితంపై ఆశను కలిగించునుగాక. మా దేశాన్ని, మా భారతదేశాన్ని చేతుల్లో సమర్పిస్తున్నాం. భారత మాతను కాదు, భారతదేశ ప్రజలందరినీ నీ ఆశీర్వాద హస్తాల్లో ఉంచుము. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మీ అందరికీ మరియు తల్లి మా మోక్షారోపణ పండుగ మరియు భారతదేశ స్వతంత్ర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.